ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. మనకు శ్రావణ మాసము ఎంతో ఆనందము, చక్కగా పూజలు చేసుకుంటూ ఉన్నాము. మీరు కూడా వరలక్ష్మి వ్రతం అనుకుంటున్నారా? అనుకుంటే మీరు ఈ నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మనము 100% ఫలితాన్ని వ్రతం యొక్క ఫలితాన్ని పొందగలుగుతాం అన్నమాట. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏదో నేను సొంతగా చెప్పేవి కాదండి. ఇవి పురాణాలలో మనకు తెలియజేయబడినవి. సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి వ్రత విధానాన్ని, వ్రతంలో అనుసరించవలసిన నియమాలను తెలియజేస్తుండు కాబట్టి అవి మీకు షేర్ చేస్తున్నాను. అయితే మొదట మనము వ్రతం చేయదలుచుకున్నప్పుడు మన ఇంట్లో ఇప్పుడు అన్నీ ఆకారాలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము. అట్లా ఆకారాలు తెచ్చి పెట్టుకునే పద్ధతి మన ఇంట్లో ఉంటే మనము ఆచరించవచ్చు. లేదు అంటే మనము అలాంటివి చేయాల్సిన పని లేదు అండి. తర్వాత కలశం పెట్టుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి కలశం పెట్టే అలవాటు, ఆనవాయితీ కూడా ఉండనప్పుడు మన పెద్దలు ఏ విధంగా ఆచరించిండ్రో ఆ విధంగానే మనం ఆచరించాలి. మనకు గోదాదేవి చెప్పింది, పురాణాలు చెప్తున్నాయి. ప్రతి పురాణంలో మన భగవద్గీతలో కూడా మన పెద్దవాళ్ళు ఏం చెప్పిండ్రో, మన ధర్మం ఏ విధంగా నడిచిందో దాన్నే అనుసరించాలి. కొత్త విధానాలను మనము తెచ్చుకోవద్దు. ఇది ఫస్ట్. అయితే మనకు ఏ విధమైన అలవాటు ఉంటే ఆ విధంగా చేసుకుంటాం పూజ. ఏ విధంగా ఏ రూపంగా చేసినా కూడా, ఇప్పుడు కలశ రూపంగా అయినా వరలక్ష్మికే ఇస్తాం, మనము పటం రూపంలో అయినా వరలక్ష్మీదేవికే ఇస్తాం, విగ్రహ రూపంలో అయినా వరలక్ష్మీదేవికే పూజ చేస్తాం. పూజ చేసేవాళ్ళు భక్తి శ్రద్ధలతోని చేయడం అనేది ఇక్కడ ముఖ్యము. భక్తి శ్రద్ధ అనేది ఉండాలి ఓ పార్వతి అని తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ఆర్భాటంగా చేస్తున్నామా, ఆడంబరంగా చేస్తున్నామా, ఎన్ని పూలు తెచ్చాము, ఎన్ని నైవేద్యాలు పెట్టాము, ఇవన్నీ కాదు. ఆడంబరత అనేది ఉండకుండా చక్కగా మన పెద్దలు ఏ విధంగా ఆచరించిందో ఆ విధంగా ఆచరించుకోవాలి. ఒకటి. ఇంకా రెండవది ఏంటి అంటే, మనము పూజ లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాము అన్నప్పుడు స్త్రీలు ఎప్పుడు కూడా చక్కగా జడ వేసుకోవాలి, తల దువ్వుకొని, కళ్ళకు కాటిక, నుదుట కుంకుమ, మెళ్ళో మంగళసూత్రము, కాళ్ళకు మట్టెలు, చక్కగా సాంప్రదాయ వస్త్రధారణ, చీర, చక్కగా అంచు కొంగు ఉన్న చీరను కట్టుకొని, చక్కగా ఉంటే ఆభరణాలను ధరించి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళను కూడా వరలక్ష్మి స్వరూపంగా భావించి వాళ్ళను కూడా చక్కగా తయారు చేసుకొని, ఆ విధంగా మనము చక్కగా ఆనందంగా లక్ష్మీ కళ ఉట్టిపడేటట్టు కూర్చుని మనం లక్ష్మీదేవికి పూజించాలి. అది 2. మూడవది ఏంటి అంటే, మన ఇంట్లో ఇప్పుడు మనకు కథలో కూడా అదే వస్తుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకన్నీ ఏర్పాట్లు చేసి విసుక్కోకుండా, నేనేదో ఉపవాసం ఉన్నా పూజ చేసుకుంటున్నా కాబట్టి నేను వాళ్ళకి ఏమి సేవలు చేయను అని వాళ్ళు అడిగితే విసుక్కోవడము, పిల్లల మీద విసుక్కోవడం అనేది చేయకూడదు. మొదటి పూజ పెద్దవాళ్ళు, భర్తకు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు, అత్తామామలు, తల్లిదండ్రులకు, పిల్లలకు అన్నీ సమకూర్చుకొని అంత ఓపికగా మనం పూజ చేయగలిగినప్పుడే పూజ చేయాలి. అంతేగాని మనం ఉపవాసం ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ మీద చిరుబురులు ఆడుకుంటూ కోపంతో మనము పూజ చేస్తే మనకు 1% కూడా మనకు ఫలితం అనేది లభించదు అని చక్కగా మన పురాణాలలో తెలియజేస్తూ ఉన్నారండి. కాబట్టి మీరు గమనించుకోవాలి ఈ విషయం.
తక్కువ మాట్లాడండి, చక్కగా ప్రశాంతంగా ఉండండి. ముందు పూజ చేసుకునేవాళ్ళు చక్కగా ఇంటిల్లిపాది కలిసి కూర్చుని పూజించుకునే సంస్కారము మనకు ఉండాలి. ఇక వీలు కాని పక్షంలో ఎవరుంటే మన పిల్లలనైనా మన దగ్గర కూర్చోబెట్టుకొని పూజ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి మన కథలో కూడా వచ్చేది అదే. చారుమతి ఏం చేస్తుంది, చుట్టుపక్కల అత్తమామలు భర్త వాళ్ళు అయిపోయినాక చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరినీ కూడా పిలుచుకొచ్చుకుంటుంది. అంటే మన ఇంట్లో ఆడపడుచులు కావచ్చు, తోటి కోడళ్ళు కావచ్చు, ఎవరైనా ఉంటే మన బంధువులు కావచ్చు, అందరినీ కూడా పిలుచుకొని మనము ఈ వ్రతాన్ని చేసుకోవాలి. కలిసిమెలిసి ఉండాలి. అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఆనందంగా చేసుకోవాలి. సంతోషమైన మొహం కనబడాలి. లక్ష్మీ కళ ఉన్నప్పుడే మనకు లక్ష్మీదేవి మనం చూసి ఆనందపడి, ఇప్పుడు చారుమతిని ఏ విధంగా ఆమె సంతోషపడి ఆమెనే ప్రత్యక్షమైంది, ఆ విధంగా మనము చక్కగా ఉండి శాంత స్వభావంతో ఆనందంగా సంతోషంగా మనం చేస్తూ ఉంటే పనులు, ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి చక్కగా మన కోరికలన్నీ నెరవేరుస్తుంది. కాబట్టి పార్వతీదేవి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండి పూజించాలి. మన ఇంట్లో పెద్దవాళ్లకు నమస్కరించి వాళ్ళ అనుమతి తీసుకొని మనము వ్రతాన్ని పూజను ప్రారంభించుకోవాలి. అదేవిధంగా పూజ అంతా అయిన తర్వాత మనమే పూజ చేసుకున్నప్పటికీ ఒక సద్బ్రాహ్మణుడికి దక్షిణ సహితంగా మనం వాయనాన్ని ఇచ్చి నమస్కరించుకొని వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. తర్వాత మన ఇంట్లో పూజ అయిన తర్వాత కూడా మరియు పెద్దలకు అందరికీ నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకోవాలి. మనతో పాటు మన పిల్లలకు కూడా ఆశీస్సులను ఇప్పించాలి వాళ్ళతోని. తర్వాత మరి అందరికీ చక్కగా వీలైనంత మందికి మనము ఆ రోజు ప్రసాదాన్ని ఇవ్వాలి. పసుబొట్టుకు పిలుస్తాము. పసుబొట్టుకు పిలిచినప్పుడు ప్రతి వాళ్లకు కూడా లక్ష్మీదేవిగా భావించి సిగ్గుపడకుండా, అసహ్యపడకుండా చక్కగా కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి చక్కగా వాళ్లకు తాంబూల సహితంగా, బ్రాహ్మలైతే మీరు దక్షిణ సహితంగా, వస్త్ర సహితంగా వాళ్లకు వాయనం ఇచ్చుకొని నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. కేవలం ఏదో వట్టికి ఇచ్చేసినామో అయిపోయింది కాదు, చక్కగా తల వంచి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. అంటే మనం అంత మంచి మనసుతోని తీసుకోవాలి. మన త్రికరణ శుద్ధిగా వాళ్ళను నిజంగా లక్ష్మీ స్వరూపంగా భావించి మనము ఆ విధంగా వాళ్ళ ఆశీస్సులను స్వీకరించినట్టయితే మనకు చక్కగా ఆ వ్రతము చేసిన ఫలితం అంతా 100% మనకు కలుగుతుంది. దానివల్ల మనకు లక్ష్మీ ప్రసన్నురాలవుతుంది. లక్ష్మీ ప్రసన్నురాలై లక్ష్మి మనను అనుగ్రహిస్తుంది. ఇదండి. మరి ఈ విషయాలన్నీ గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయము, మనం పూజ చేసేది వీలైతే మనకు పూజా మందిరంలో మీరు పూజకు కూర్చునేటప్పుడు దాన్ని కలశాన్ని పెట్టుకునేటప్పుడు ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా పెట్టగలిగితే ఆ విధంగా పెట్టుకోండి. మనకు ఇంట్లో వసతి ఉంటే, లేదు అంటే ఆత్మ ప్రదక్షిణ చేయవచ్చు, తప్పులేదు. ఇదండి మనకు చెప్పిన నియమాలు. కాబట్టి వీటన్నిటినీ మన శక్తి కొలది నిర్వహించుకోవాలి. ఇందులో మనకు చారుమతి చేసినది కూడా అదే. ఆమె ఏమీ చేయలేదు, కలశం పెట్టుకున్నారు, పూజ చేసుకున్నారు, అందరూ కలిసిమెలిసి చేసుకున్నారు. చక్కగా ఆమె అత్తమామలను అందరినీ ఆదరిస్తూ, నవ్వుతూ, పలకరిస్తూ, మాట్లాడుతూ గడిపేదన్నమాట. అందువల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి ఆమెకు ఈ విషయాన్ని తెలియజేసింది.
కాబట్టి మనం కూడా సింపుల్గా, సరళంగా, ఆనందంగా అమ్మవారిని కొలిచి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమై సుఖ సంతోషాలు పొందాలి అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.